ఉన్ని, నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు నేను రేఖ డివోర్స్ తీసుకుంటున్నాం. అన్నయ్య, నేను విన్నాను. నువ్వు డివోర్స్ ఇచ్చేంతగా ఏం జరిగింది అసలు? జరిగిందంతా మర్చిపోని. నేను ఇప్పుడు జస్ట్ నీ ఫ్యూచర్ గురించి, నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. అందులో చౌదరి ఫ్యామిలీ అస్సలు ఉండదు. దీని అర్థం ఏంటన్నయ్య? దీని అర్థం ఏంటంటే నువ్వు ఆ క్రిమినల్ ధ్రువతో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అసలైనా నేను రేఖకి డివోర్స్ అయిన వెంటనే నీకు ధ్రువ్కి ఉన్న సంబంధం కూడా తెగిపోతుంది. రేపటి నుంచి నీ ఇల్లు ఇదే ఉన్నాయి. అండ్ నువ్వేం దిగులు పడదు. అమ్మ, నేను నీకు పుట్టబోయే బిడ్డని నిన్ను బాగా చూసుకుంటాం. తనకి దక్కాల్సినవన్నీ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. లేదన్నయ్య, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఫైన్, ఒకవేళ రేఖ వదినకి డివోర్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో. కానీ మీ కోపాలు, గొడవల కారణంగా నా పెళ్లి, నా జీవితంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు. నేను ధ్రువ్ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం. మీరు కలిసి ఉంటారో లేదో అవన్నీ నాకు అనవసరం. కానీ మేమిద్దరం ఒకరు లేకుండా ఒకరు ఉండలేవన్నయ్య. అన్నయ్య ప్లీజ్. ఉన్ని, నేను నా నిర్ణయం తీసేసుకున్నాను. అండ్ నీకు కూడా ఈ విషయం త్వరలోనే అర్థమవుతుంది. నువ్వు అక్కడుండి జస్ట్ నిన్ను ఇన్సల్ట్ చేయించుకుంటున్నావు అంతే. రేఖ అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళు నిన్ను అక్కడ ఉండనివ్వరు. ఓ మై గాడ్, నేనేం భయపడ్డానో అదే జరిగింది. నేనిప్పుడు ఏం చెయ్యాలి? నేను గట్టిగా చెప్పగలను, రాఘవ్ బ్రోకి రేఖకి డివోర్స్ ఖచ్చితంగా అవుతాయి. అరే, రేపు కోర్టులో ఫైనల్ హీరింగ్. చూడు, పూర్ణిమ అక్క ఎలాగో నా ముందు అస్సలు మాట్లాడదు. రేఖ ఇంటి నుంచి అవుట్ అయిపోతుంది. ఇక మిగిలిందెవరు? నేను అత్తయ్య గారికి ఫేవరెట్ కోడలు అయిపోతాను. ఇక అత్తయ్య గారు మాత్రం ఎంతకాలం బ్రతుకుతారు? కొన్ని రోజుల్లో పైకి పోతారు. ఆ తర్వాత నేనే సూర్యవంశీ ఫ్యామిలీకి క్వీన్. మిస్ మెడోనా, నువ్వు ముందు పగటి కలలు కనడం మానేసే. లేదు లేదు అత్తయ్య గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ఊరికే జోక్ చేస్తున్నాను. నాకు అస్సలు ఇలాంటి జోకులు నచ్చవు. ఇప్పుడు నేనేదైతే చెప్పబోతున్నానో అది నువ్వు సరిగ్గా విను. నీ హోంవర్క్ ఏంటి అంటే, రేపు ఉదయం రేఖ కోర్టుకి బయలుదేరిన వెంటనే నువ్వు తన గదిలోకి వెళ్ళాలి. వెళ్ళి తన వస్తువులన్నీ ప్యాకింగ్ చెయ్యాలి. రేఖవి చిన్న చిన్న వస్తువులు కూడా ఉండడానికి అస్సలు వీల్లేదు. రాఘవ రేఖకి డివోర్స్ అయిన వెంటనే నేను ఆ క్షణమే రిపోర్టర్ రేఖని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. చెప్పింది అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. ప్యాకింగ్ షేకింగ్ చేయడమే నా స్పెషాలిటీ కూడా కదా. ఇంతకీ రేఖ బీరువాలో నగలు ఉన్నాయి కదా, అవి నేను నా దగ్గర ఉంచుకోవచ్చా? ఎందుకో? లేదు, అదేంటంటే ఈ రోజుల్లో ప్యాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు చార్జ్ చేస్తున్నారు. అందుకే నేను ఊరికి మీకు చెప్తున్నాను, వాళ్ళంత డబ్బులు తీసుకుంటారు కదా. సో మీరు నాకు నగలు ఇవ్వను అని అయితే చెప్పరు కదా. మిస్ మెడోనా, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు, మరీ తక్కువ ఆలోచించకు. జస్ట్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ పెట్టుకో. పని పూర్తి చెయ్యి. ఎవరికి తెలుసు, నేను నీ పనికి హ్యాపీగా అయ్యి అప్పుడు ఆలోచించుకో. ఆ రేఖ నగల్లోంచి 1-2 వస్తువులు నీకు టిప్పులా ఇచ్చేస్తానేమో. టిప్పా? టిప్లు నగలా? నో ప్రాబ్లం అత్తయ్య గారు, ఇప్పుడే ఫింగర్ ఆన్ మై లిప్స్ పెట్టేస్తాను. ఉన్నతి, ఉనితే నువ్వు స్లీపింగ్ పిల్స్ ప్రిస్క్రిప్షన్ మీద ఎందుకు సైన్ చేస్తున్నావు? డాక్టర్స్ నకిలీ సిగ్నేచర్స్ లేకుండా మెడికల్ షాప్ లో స్లీపింగ్ పిల్స్ ఇవ్వరు. ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ లేకుండా నాకు నిద్ర పట్టదు ధ్రువ్. నీకేమైనా మతిపోయిందా ఏంటి? అసలు ఇదేం పద్ధతి? ఇందులో తప్పే ఉంది. నేనొకటి కాదు, మొత్తం 20 వరకు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటాను. నాకు అస్సలు బ్రతకాలని లేదు. నేను నువ్వు లేకుండా బ్రతకలేను ధ్రువ్. కానీ ఉనితే నువ్వు అసలు నేను లేకుండా ఎందుకు ఉండాలి? ధ్రువ్, రేపు రేఖ వదిన రాఘవన్నయ్యలో డివోర్స్ తీసుకుంటున్నారు. అంటే మన పెళ్లి పేటాకులవుతుంది. నాకు అమ్మని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, అందుకే ఇక్కడ పడుకోవాల్సి వస్తుంది. ఈ గది ముందు నుంచి మీదే కదా. నేనే ఏదో పొరపాటు పడ్డాను, ఈ గది మనది అవ్వొచ్చేమోనని.
ఇంతకీ ఈ అడ్డు కూడా చాలా స్ట్రాంగ్. మీ మిస్అండర్స్టాండింగ్స్ ఎంత స్ట్రాంగో అంత. వాటి కారణంగానే మనం దగ్గరుండి కూడా చాలా దూరంగా ఉన్నాం. నాకు ఇప్పుడు ఏ లెక్చర్లు అక్కర్లేదు. నేను నీ కళ్ళు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని అయితే కాదు కదా ఇప్పుడు. నేను కూడా ఆ వ్యక్తినేం కాదు. మీ మిస్అండర్స్టాండింగ్స్ని విని నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ పోవడానికి. అయితే ఇదంతా నా కారణంగానే జరిగిందని నువ్వు అనుకుంటున్నావు అనమాట. మన గొడవలకి కారణం ఏమనుకునేదానంటే మనం కేర్ చేసుకుంటున్నామని. కానీ అస్సలు అనుకోలేదు మీ మిస్అండర్స్టాండింగ్స్ కారణంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని. మనం గొడవ పడ్డం మానేస్తాము, అంతా ముగిసిపోతుందని. అలాగే ఆ రోజు రేపే అవుతుందని. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, పొరపాటుగా మదిలేని పోని ఆశ రేపేనా. 7 అడుగుల ఇంద్రధనసును నేడు చూసానా, హృదయ